పెళ్ళైన 36 రోజులకే మామ సమోసాలో పురుగుల మందు బట్టి మరీ చంపింది ఈ భార్య. వండర్‌ఫుల్ థాట్ అసలు. అయిపోయింది నీ బతుకయిపోయింది. నీకు కొత్త చెక్కేత్తారులే ఈ రోజంతా. లేచింది నిద్రలేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. లేచింది నిద్ర లేచింది మహిళలో. వాడి ఇంటికి రాగానే కలుద్దామని అడిగిండు. కలవాలంటే నాదొక కండిషన్, మీకోసం నేను సమోసాలు చేస్తా, ఆ సమోసాలు తింటేనే కలుస్తా అంది. 30 సమోసాలు అయినా తింటాను. వాడు అప్పటికప్పుడైతే ఆ విషం పెట్టిన సమోసాలు అయితే తిన్నాడు. పాపం వాడికి తెలియదుగా విషం పెట్టిందని. కలవచ్చులే నీ యొక్క సమోసాలు తిని హాయిగా వేసుకోవచ్చులే అనుకుంటూ చివరికి చచ్చిండు. కలవచ్చులే నీ యొక్క సమోసాలు తిని హాయిగా వేసుకోవచ్చులే అనుకుంటూ చివరికి చచ్చిండు. మరి పాపం కలిసాక చచ్చిండో కలవక ముందు చచ్చిండు అదైతే నాకైతే తెలియదు అయ్యా. అలా కాదురా ఎరుపు కూడా. రోజుల్లో అమ్మాయిలకైతే ఒక అవగాహన ఉంది మామ. భర్తలను ఎట్ట చంపాలి, ఏం పెట్టి చంపాలని అయితే వాళ్ళకైతే ఒక అవగాహన ఉంది. మనమైతే గుద్ద మూసుకొని సైలెంట్గా ఉండటం బెటర్. ఏదో తేడాగా ఉందేంటి? అదో నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. పెళ్ళాక అసలు మీరు భర్తలను ఎందుకు చంపాలి? అలాంటప్పుడు ఊడు మడ్డ కూడా చేసుకోవాలి పెళ్ళిళ్ళు. మీ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తే ఇష్టం లేదని చెప్పండి, లేకపోతే ఎటైనా పారిపోండి. అంతేగాని లవడాలోది మీ ఇంట్లో వాళ్ళ కోసం పెళ్లి చేసుకుని నా భర్తను చంపటం ఏంది ఎర్రపుకు పనులు. కాకపోతే ఇవన్నీ ఇష్టం లేకపోతే గుద్ద మూసుకొని దెంగండి. లేకపోతే నాకు పెళ్లి ఇష్టం లేదని పెళ్లికి ముందు ఎటన్నా దెంగండి. అంతేగాని పెళ్ళాక భర్తను చంపటం ఏంది నా మడ్డలోది. గొడవలోది ఎవరినో ఒకరిని ప్రేమిస్తారు, ఆ ప్రేమించినోడి కోసం లేచిపోయి దెంగండి. లేకపోతే మీ ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసుకోండి, లేకపోతే గుద్ద మూసుకొని ఉండండి. లేదంటే మీరు పెళ్లికి ముందు సావండి. అంతేగాని పెళ్ళి అయిన తర్వాత భర్తను చంపటాలు ఏంది?